ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు 3 విధాలుగా మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో కలిసి పనిచేస్తాడు. ఒకటి మంచి కాపరి, రెండవది గొప్ప కాపరి, మూడవది ప్రధాన కాపరి. ఏంటండి? 3 రకాలుగా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. బైబిల్లో 3 అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మీరు అనుకుంటున్నారు, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నన్ను ఖచ్చితంగా దీవిస్తాడులే అని. ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ మనము ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నీతిగా బ్రతకకపోతే ఈ భూమి మీద నీవు ఎలా బ్రతుకుతావు నాకు తెలియదు, కానీ పరలోకం మాత్రం వెళ్ళావు. ఇక్కడ 3 వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటే బైబిల్ అంతటిలో కూడా ఏమండి, నోవాహు ఆయన కృపను పొందుకున్నాడు. అలాగే అయితే కానీ బైబిల్ మొత్తంలో చూసుకుంటే టైం లేదు, కానీ చాలా కొంచెం టైం ఉంది. ముగ్గురుగా ప్రభు వాళ్ళని గొప్పవారిగా చేశాడు. అబ్రహాము గొప్పవాడిగా చేశాడు. ఎందుకు అబ్రహాముని గొప్పవాడిగా చేశాడు అంటే, అతడు నమ్మకస్తుడుగా, స్నేహితుడిగా జీవించాడు. దేవుని యొక్క నీతిని కలిగి జీవించాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను అబ్రహాము యొక్క దేవుడిని అన్నాడు. మరి మీ పేరు చెప్పుకుంటున్నాడు దేవుడు. రెండవది ఏమన్నాడంటే, ఇస్సాకు అబ్రహాము యొక్క వాగ్దానములన్నిటినీ, అంటే తండ్రి మార్గంలో నడిచి ప్రతికూల పరిస్థితిలో అతను 100 అంతులుగా దీవించబడ్డాడు. అబ్రహాము దేన్ని కలిగి ఉన్నాడు తెలుసా? రెస్ట్ను కలిగి ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఎబ్రీ 4:8 ప్రకారం దేవుని యొక్క ప్రజలకు విశ్రాంతి మాత్రమే నిలిచి ఉన్నదండి. ఇస్సాకు ఏమండి, హల్లెలూయా. అలాగే ఇస్సాకు అయిన తర్వాత యాకోబు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు చాలామంది యాకోబు స్థితిలో ఉన్నారు. మోసాలు, దగాలు, అవినీతి, కుటుంబాల్లో మర్యాద లేకుండా ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. కానీ యాకోబు తను చేసిన తప్పేమి లేదు, కానీ మరి 2 భార్యలు, మరి పిల్లలు, సంపద ఉన్న ఏది అతనిది కాదు. కానీ ఎప్పుడైతే తను కంప్లీట్గా యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారాడో, ఏమండి, తనకు 20 సంవత్సరాల నుంచి రావాల్సినవన్నీ వచ్చినాయి. అంటే కంప్లీట్ మ్యాన్ అయినాడు ఒకడు. ఇస్సాకు రెస్ట్ తీసుకుంటున్నాడు. అబ్రహాం మాత్రం స్నేహితుడిగా ముందుకెళ్ళాడు. కనుక నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేవారికి దేవుడు సంపూర్ణముగా యాకోబు వల్లే ఈరోజు మనల్ని మారమంటున్నాడు. ఈనాడు మనం అందరం ఏమండి, రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇశ్రాయేల్. అలాగే చూసుకుంటే కొత్త నిబంధనలకు వచ్చేవారికి యేసు ప్రభు సేవ చేసేటప్పుడు చాలామంది శిష్యులు ఉన్నారండి. కానీ యేసు ప్రభు మాత్రం ముగ్గురిని అధికంగా ప్రేమించాడు. ఎందుకో తెలుసా? వారి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక మరి అనేక చోట్ల ముగ్గురినే తీసుకెళ్ళాడు. వాళ్ళ పేర్లు ఎవరో తెలుసా? పేతురు, యాకోబు, యోహాను.
యోహాను ఎంతగా ప్రేమించాడు కాబట్టి తన తల్లి అయిన మరి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించాడు. పేతురు ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో ఆయనకు తెలుసు కాబట్టి అతను తన ద్వారా సంఘాన్ని నిర్మించాడు. ఏమండి, హల్లెలూయా. మరి యాకోబు రాసిన పత్రికలో కూడా ఎన్ని మర్మాలు ఉన్నాయండి. అంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుని అడగమంటున్నాడు. అందుకని ప్రతి చోటకు రూపాంతరత పొందేటప్పుడు కూడా ఈ ముగ్గురిని తీసుకెళ్ళాడు. చాలామంది చర్చిలో కూడా కాపరి అందరిని ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్లరు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే వీడు వస్తే నాకు సమాధానం ఉంటుందో, ఎవరైతే ఇతను వస్తే వీడు పరిపూర్ణుడు, వీడొస్తే నాకు తోడై ఉంటాడు ప్రార్థనలు అన్నవాళ్ళనే తీసుకెళ్తారు. అంత మాత్రం పక్షపాతం కాదండి. ముగ్గురుగా. ఆమేన్, హల్లెలూయా. అలాగ చూస్తే యోబును గురించి మా వాడు ఉన్నాడు భూమి మీద, చూసావా? ఆమేన్. దానియేలు చూస్తే నువ్వు వెళ్ళు, దానియేలు 21 రోజు ఉపవాసము చేస్తున్నాడు. మోషేని చూస్తే ఏమండి, ముగ్గురుగా దేవుడు, వీళ్ళంతా నీతి కలిగి ఉన్నారు. ఈనాడు క్రైస్తవులో కరువు అయినది ఏంటి తెలుసా? నీతి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే కీర్తనల గ్రంథము 23 అధ్యాయంలో 3వ వచనములు అంటాడు, దేవా నీతి మార్గమున మమ్ములను నడిపించుము, మా ప్రాణమునకు స్వేద తీర్చము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ నీతి మార్గాన నడిచారు కాబట్టి వారు ప్రాణానికి స్వేద దేవుడు తీర్చాడు. అలాగే ఆ పేతురు, యాకోబు, యోహాన్లు ఆయన మార్గంలో నడిచారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరైతే క్రీస్తు యొక్క దేవుని నీతిగా ముందుకు వెళతారో వారికి మాత్రమే నా దేవుడు మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు నా అంశం ఏంటంటే, నీతి కలిగిన వారికి ఆయన కాపరిగా ఖచ్చితంగా ఉంటాడు. నీతి అంటే ఏంటో తెలుసా? విశ్వాసము. అంటే మన పాపమును తీసివేసుకుని తన నీతిని మనకిచ్చాడు కనుక నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ నడకలో, నీ పడకలో, ఏమండి, నీ కుటుంబాన్ని ప్రేమించుటలో, ఇతరుల పట్ల నీతి కలిగి జీవిస్తే ఆ నీతి యెషయా గ్రంథం 32:16 ప్రకారం నిమ్మలము, నిబ్బరము, నిత్య సమాధానము, సుఖకరమైన నివాసము నువ్వు పొందుకుంటావు. ఆమేన్. అందుకని ఈరోజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి ఏ విధంగా ఆయన మనకు ఉంటాడో మనం చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ది గుడ్ షెపర్డ్, మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని. నువ్వెప్పుడైనా నేను మంచిదాన్ని, నేను మంచివాడిని గుండెల మీద చేసుకుని ఇతరులకు చెప్పగలుగుతున్నావా? డబల్ గేమ్. ఇంటిలో ఒక రకంగా, బయట ఒక రకంగా. ఇక్కడ మాట్లాడేది ఒక రకంగా, బయట ఒక రకంగా. దిమనస్కులారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. సో ఈరోజు దేవుని యొక్క స్వభావం నీలో అట్టి స్వభావం ఉంటేనే ఒక అబ్రహాములాగా నువ్వు దీవించబడతావు, ఒక ఇస్సాకులాగా ఆశీర్వదించబడతావు, ఒక యాకోబులాగా ప్రపంచాన్నే మార్చేస్తావు. తన ద్వారా ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందటానికి. ఆఖరికి శపించబడిన ఏశావు కూడా, అబ్బా నేను కూడా దీవించబడ్డారా, నీ ఆస్తి నాకు వద్దంటున్నాడు. ఒక పాట ఉంటుంది, యేసన్న గారు రాశారు, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువక. 3వ చరణంలో అయితే, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. సో ఆ మంచి కాపరి ఏం చేశాడంటే తన గొర్రెలకంట ప్రాణమును పెట్టాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతా, నీకు ప్రాణం పెట్టినోడు ఆరోగ్యం ఇవ్వడా? ఎస్, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారు. ఇర్మియా 33:6లో ఆరోగ్యాన్ని కలగచేసి స్వస్థపరిచి సత్య సమాధానాలు సమృద్ధిగా ఇస్తానన్నాడు. విడుదలనివాడు, ఆయన కార్చిన రక్తము ద్వారా మీకు విడుదల. ఎఫెసీ 1:7 ప్రకారం. సో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టినవాడు నిజమైన స్నేహితుడు కనుక మనందరము నీతి కలిగి
ఆయన స్వరమును వింటూ ఆయన చిత్తాన్ని గ్రహించుకుంటూ ఏమండి ఆయన మార్గంలో నడిస్తే చాలు. మనం అప్పుడు ఎలా ఉంటాం తెలుసా? ఆ దొడ్డిలోకి వెళ్ళాలి, మేత పేయచ్చు, వెలుపులకి వెళ్ళాలి, ఆయన పని చేయాలి, మళ్ళీ మేత మేయచ్చు, ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి. ప్రభు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు కూడా అపహరింపలేడంట. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రభు ఈరోజు మొట్టమొదటిది ఏంటంటే ఆ మంచి కాపరి నీకు తోడై ఉండాలి. రెండవది ఏంటంటే ఏమంటే ద గ్రేట్ షెపర్డ్. ఆమేన్. ఏంటండి? గ్రేట్ షెపర్డ్ అంటే మనకి ఎలాంటి కాపరి ఉన్నాడు? గొప్ప కాపరి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప కాపరి మనకిచ్చిన పని ఏంటో తెలుసా? మీరు చదవండి హెబ్రీయులు రాసిన పత్రిక 13:20-21లో అక్కడ అంటాడు, ఈ గొప్ప కాపరి మిమ్ములను సిద్ధపరిచి ఏం చేస్తాడంట? ప్రిపేర్ చేసి మిమ్ములనంట నన్ను కూడా మంచి పనులు చేయటానికి పంపిస్తాడంట. ఏమండి? ఏం చేయాలంట? రోగులను స్వస్థపరచాలి, చనిపోయిన వారిని లేపాలి, కుష్ఠరోగులను శుద్ధీకరించాలి, రక్షణ లేని వారికి రక్షణ గురించి చెప్పి సువార్త చెప్పి వారిని నరకం నుండి తప్పించడానికి, మంచి పనులు చేయటానికి ఈ గొప్ప కాపరి నీకున్నాడా? ఆమేన్. మూడోది ఏంటంటే ప్రధాన కాపరి. ఆమేన్. 1 పేతురు 5:4 ప్రకారం ఈ ప్రధాన కాపరంట ఎప్పుడైతే మంచి పనులు చేస్తూ కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో అనేక ప్రజలను విడిపించి ఆయన రాజ్య నివాసులుగా నువ్వు చేస్తావో వాడబారని అండర్లైన్ చేసుకోవాలి. 1 పేతురు 5:4 ప్రకారం వాడబారని కిరీటం దేవుడు మీకు ఇస్తాడు. ఏమండి? ముగ్గురే కనుక నువ్వు ఒక్కడవే చాలు ప్రపంచాన్ని మార్చడానికి, నువ్వు ఒక్కడవే చాలు నీ కుటుంబాన్ని మార్చడానికి, నువ్వు ఒక్కడవే చాలు. ఆ ఒక్కడు భూమి మీదకి వచ్చి శరీరరీతిగా జీవించి మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుంచి విడిపించడానికి మహిమపరిచి పరమ తండ్రికి తాను సమర్పించుకున్నట్లు ఈరోజు నీవు నేను సమర్పించుకుని దేవుని పట్ల యథార్థతతో నీతితో బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఒక అబ్రహాం ఆశీర్వాదం, ఇస్సాకు ఆశీర్వాదం, యాకోబు యొక్క ఇశ్రాయేలుగా మార్చిన ఆశీర్వాదం, అలాగే పేతురు, యాకోబు, యోహానులు ఎలాగూ వాడుకున్నాడు అలాగూ మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎవరైనా ఈ యొక్క మంచి కాపరి. ఏమండి? ఈ మంచి కాపరి, ఈ గొప్ప కాపరి, ఈ ప్రధాన కాపరి నీకేం తీసుకొచ్చాడో తెలుసా? 1 ప్రేమ. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ఆమేన్, హల్లెలూయా అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో 31:3 ప్రకారం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎవ్వడు కూడా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడు. ఏమంటారు? నీ ఎడల మానక మన మీద కృప చూపిస్తాడు. ఏంది ఆయన కృప? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవరెడల ఆయన కృప అంత అధికంగా ఉందండి. తెలుసుకోండి. నీ పాపము గులకరాయి, కానీ ఆయన కృప కొండంత అపరిమితమైన కృప. 1 ఆ ప్రధాన కాపరి, గొప్ప కాపరి నీకిచ్చినది శాశ్వతమైన ప్రేమ. నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఆ ప్రేమను పొందుకుని పశ్చాత్తాపడితే నీవు మోక్ష మార్గంలోనికి చేరతావు. రెండవది ఏమంటున్నాడంటే లైఫ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి? లైఫ్. ఈ ప్రధాన కాపరి, ఈ గొప్ప కాపరి ఏమండి ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన కాపరి నీకేమిచ్చాడో తెలుసా? యోహాను సువార్త 17:3 వరకు అద్వితీయుడైన సత్యదేవుడు నీ తెలుసుకుని ఏమండి యేసుక్రీస్తుని ఎరుగుటయే, యేసుక్రీస్తుని తెలుసుకున్నటయే, యేసుక్రీస్తుని నమ్ముటయే నిత్య జీవము, ఫర్ ఎవర్ అబాండెంట్ లైఫ్. తెలుసుకోండారా? బైబిల్ చక్కగా హృదయంతో చదవండి. దీర్ఘాయువుతో బ్రతుకుతావు, సుఖజీవంతో బ్రతుకుతావు, నీ త్రోవలన్నీ సరళమవుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడికి వారి దేహానికి ఆరోగ్యము, వారి ఎముకలకు సత్తువ. నీతిగా బ్రతకటం అనేది కొంచెం కష్టం, కానీ ఆ నీతి మార్గంలో నువ్వుంటే నీ ప్రాణానికి దేవుడు స్వేద తీరుస్తాడు. ఈరోజు అలాంటి రెస్ట్ కోసం ఎక్కడెక్కడో కొండలు గుట్టలు యాత్రలు అన్నీ కోట్లు ఖర్చు పెడుతున్నారు. బంగారం కేజీలు బంగారాలు ఏమండి వాటిని ధరింపచేస్తున్నారు. కానీ సజీవుడైన దేవుడు నిన్న నిరంతరం ఏకరెత్తుకున్నవాడు నీకిచ్చేది ఏంటంటే ఏమండి నిత్య జీవం. ఆమేన్. మూడోది ఏంటో తెలుసా? లైట్. ఈ ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి నీకిచ్చింది ఏంటో తెలుసా? వెలుగు.
ఏమండి, నేను వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నా వెలుగులో మరి 1 యోహాను 1:7 ప్రకారము ఆ వెలుగులో గనక మీరు నడిస్తే, ఫస్ట్ నడవాలంటండి. చూడండి, మనకు పుట్టిన బిడ్డ ఫస్ట్ పాకుతాడు, తరువాత తప్పటడుగులు వేస్తాడు, నడుస్తాడు. వాడు నడవటం స్టార్ట్ అయినప్పుడే వాడి లోకంలోనికి బయటికి తీసుకువెళతావు. అలాగే దేవుడు కూడా నువ్వు ఆయన మార్గంలో, ఆ సత్యమైన మార్గంలో, జీవమైన మార్గంలో నడుస్తున్నప్పుడంట, అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు నడుస్తున్నప్పుడు అన్యోన్య సహవాసము గలవారమైతే అప్పుడు నీ ప్రతి పాపమును, ప్రతి రోగాన్ని, ప్రతి బలహీనతను ఆయన కడుగుతాడంట. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ 1 year 2 years. కానీ నువ్వేం చేస్తావు? రాగానే నా పాపాలు క్షమించబడి అంటాడు, రాగానే నా దోషాలు. కరెక్టే, అది వాస్తవం, అది సత్యము, అది నిజము. కావాలంటే ఆయనతో నువ్వు అన్యును డీప్ ఫెలోషిప్, ప్రతి క్రైస్తవుడి ప్రధాన కాపరితో లీడర్షిప్ ఉండాలి. ఏమండి, ఫెలోషిప్ ఉండాలి, సహవాసం ఉండాలి. నిన్ను ఒక్క రాత్రే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. కానీ అన్యున సహవాసం కలిగినప్పుడు ఆయన రక్తముతో మన ప్రతి పాపమును కడిగి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆఖరిగా లివింగ్, ఎలాగూ బతుకుతున్నావు నువ్వు? ఎంతవరకు? సండే కూడా పనికి పోతావు, సండే కూడా డ్యూటీకి పోతావు. వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 6:33 ప్రకారం అంటున్నాడు. ఆమేన్. ఏమండి, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి. సండే ₹1,00,00,000 ఇచ్చినా మీరు వెళ్ళకండి, అది సిల్లు సంచిలో పుట్టినాడు. ఒక 2 గంటలు పర్మిషన్ అడగండి. మీ విధేయతతో ఖచ్చితంగా మీ బాస్ మీకు ఇస్తాడు. ఆ 2 గంటలు ఆయన సన్నిధిలో గడపండి. ఆశీర్వదించిన రోజుని, పరిశుద్ధపరిచిన రోజుని అపవిత్రపరచకండి. సంఘానికి వెళ్ళండి. లైవ్లు చూడొద్దని చెప్పను, కానీ మిగతా రోజుల్లో చూడండి. కానీ సండే రోజు ఖచ్చితంగా నీ సంఘానికి వెళ్ళి నువ్వు ఆ సంఘంలో బలపడు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఎప్పుడైతే నీతిని, రాజ్యమును వెతుకుతావో నీకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఏమండి, ఆయన మనకు ఒక్కటే అన్నాడు. ఆ కీర్తనలు 23 చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల పరుండ చేసే దేవుడు, శాంతికరమైన జలముల వద్ద నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో ఆయన దుడ్డుకర, ఆయన దండము మీకు తోడై ఉంటుంది. ఆయన నీతి మార్గంలో మీరు నడిచిన రోజున ఈ కాపరి మీ ప్రాణానికి స్వేద తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ శత్రువు మీ ఎదుటున్నా ఒక్క రోజున నువ్వు అభిషేకించబడిన దాను గనుక ఎవడు నిన్ను ముట్టుకోడు గనుక నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. ఆమేన్. నీ జీవిత కాలం అంతా నీ సంఘానికి, నీ కుటుంబానికి ఈ ప్రధాన కాపరి, ఈ గొప్ప కాపరి, ఏమండి, ఈ కాపరి నీకు ఆయన క్షేమమునే దయచేస్తాడు. ఆమేన్. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ, వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలములో, గడిచిన వారములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కొన్ని మేలులు, అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. మరి ఏటూరు నాగారంలో ఒక్కరోజు దైవ సేవకుల సదస్సు మరి జరిగింది. అక్కడ మరి అనేక మంది దైవజనులు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నూతన అభిషేకముతో వారు నింపబడ్డారు. మరి అట్టి మహిమ కలిగిన కార్యముకే దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈరోజు స్వస్థతలు చూద్దాం. ఈమె పేరు భాగ్య అండి, బెంగళూరులో ఉంటుంది. మరి వాళ్ళ నేటివ్ హైదరాబాద్, కానీ ఇంటికి వచ్చిన తర్వాత సడన్గా ఈ కాళ్ళు అనేవి స్పర్శ లేకుండా అయిపోయింది. కానీ అక్కడ ప్రార్థన జరుగుతుంది వాళ్ళ ఇంటి మీదే. అప్పుడు వాళ్ళ అమ్మ పిలిచి,
అయ్యా మా అమ్మాయికి కాళ్ళు చచ్చిపోయినట్టు అయిపోతుంది, ఏడుస్తుంది అన్నప్పుడు ప్రార్థన చేసిన 10 నిమిషాల్లో మరలా మరి ఆమెకి సంపూర్ణమైన స్వస్థత జరిగింది. మరి అలాగే వాళ్ళ మదర్కి కూడా మీకు ఇంతకుముందు కూడా సాక్ష్యం పంచుకున్నాను. ఆమె పేరు చిన్నక్క. మరి నడుము దగ్గర ఇవాళ రేపు చాలామందికి సయాటిక్ ప్రాబ్లం అని, డిస్క్ ప్రాబ్లం అని మరి నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలము దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఆమె డాక్టర్ చూపించినప్పుడు ఈ నడుము దగ్గరంట కొన్ని ఎముకలు నలిగిపోయినాయి, అరిగిపోయినాయి, ఇరిగిపోయినాయి ఉంటే 4 లక్షలు అడిగారు. ఒకవేళ ఆపరేషన్ చేసినా మరి నడుము పడిపోద్ది అన్నప్పుడు ప్రార్థన చేసినాక దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే మరి ఇప్పటికి దాదాపు ఆమె 4 ఇయర్స్ పైన అయింది. ఆ నడుము నొప్పి సమస్య లేనే లేదు. ఇట్టి మహిమ గల కార్యముకై దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈమె పేరు సరిత అండి, మదనపల్లి, చిత్తూరు డిస్టిక్. ఆమె తిరగని డాక్టర్ లేరు. ఆమెకు ప్రాబ్లం ఏంటంటే కడుపులో మంట, ఎసిడిటీ ప్రాబ్లం. ఇది ఈ గుండెకు తట్టి ఆ గుండెంతా బరువై ఊపిరాడదు. అన్నా నేను చనిపోతానేమో అని ఆమె చెప్పిన మాటలకైతే దానిని బట్టి మరి ఫోన్లో ప్రార్థన చేసి ఆ వాటర్ తాగమన్నప్పుడు వాటర్లో ఏమీ లేదండి. ఆ విశ్వాసముతో ఇది యేసు రక్తం అనుకుని తాగమన్నప్పుడు ఆమె నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే అన్న ఇప్పుడు నాకు చాలా బాగుంది, అతి త్వరలో మరి ఈ సాక్ష్యాన్ని మీకు పంపిస్తాను, మీరు టీవీలో వేయమని. ఆమెకు ఆ విశ్వాసం ద్వారా ఆ చర్చిలో మందిరంలో ఉన్న వాళ్ళు చాలామందికి చెప్పిందంట, అన్నకు ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి, దేవుడు మీ కార్యాలు చేస్తాడని. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పేరు మేరీ అండి, వైజాగ్. మరి ఇలా కుమార్తె ఇంచుమించు 1 month నుండి భయంకరమైన జ్వరంతో బాధపడుతుంది, వస్తుంది, తగ్గుతుంది. మరి బేబీ ఇంచుమించు 7-8 సంవత్సరాలు నీరసత్వం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థించామో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 week అయిందన్న, మరలా జ్వరం అలాంటివి ఏమి రాలేదు, ఇప్పుడు నా కుమార్తె బాగుందని. ఇటు మహిమ గల కార్యముకై మరి మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి జంగారెడ్డిగూడెం అబ్రహాము నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడవలేడు. కానీ ప్రార్థించిన తర్వాత అయ్యా ఇప్పుడు నాకు పర్వాలేదు, ఇప్పుడు నాకు బాగానే ఉన్నది అని చెప్పిన సాక్ష్యముకై దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలు లేని వారికి చెప్తున్నా. ఈమె పేరు సౌజన్య అండి, హైదరాబాదు, అస్మత్పేట. 8 years నుంచి బిడ్డలు లేరు. ప్రార్థించాం. ఇప్పుడు ఆమెకి 5th month. దేవుడు ఎవరైతే సంతానం లేరో కీర్తనల 113:9 ప్రకారం ఆ వాక్యాన్ని ధ్యానించండి. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆఖరిగా చూస్తే ఈమె పేరు కూడా మేరీ అండి, కాకినాడ. ఏంటంటే ఆ ప్రాబ్లము కిడ్నీ నొప్పి ఉన్నది, నడుము నొప్పి ఉన్నది, చెస్ట్లో నొప్పి. ప్రార్థించిన తర్వాత ఈ 3 నుంచి ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఇటు మహిమ గల కార్యములకై సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. సొలొమోను దేవాలయములో లేకపోయిరి యాజకులు ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించి, ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించి, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. అట్లు మాపై కుమ్మరించి మమ్ము లోపలికి అందరూ రావాలి. ఇశ్రాయేలు సైన్యములతో ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములతో ముందు నడచిన దైవమా, నేడు మా
ఈ సంవత్సరం ఎన్ని మేలు జరిగినాయి నీకు? జాబ్ వచ్చింది, మళ్ళీ అన్ని విధంగానే పిల్లలు కూడా దేవుడు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నా? ఏం కావాలో దేవుడు అనిపించును కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ భూమి మీదకి మీరు ఎందుకు వచ్చారంటే మాకు ఒక మంచి కాపరిగా, ఏమండి, అలాగే ఒక గొప్ప కాపరిగా, ఒక ప్రధాన కాపరిగా, మంచి కాపరికి వచ్చి నాయన ప్రాణము పెట్టావు. గొప్ప కాపరిగా ఉండి నాయన మాకు జీవజలాన్ని ఇచ్చావు. అలాగే ప్రధాన కాపరిగా ఉండి వాడబారని కిరీటం ఇస్తానన్నా. దానికి మేము చేయవలసినది ప్రభువా, నిన్ను ప్రేమిస్తూ అయ్యా నీ ఇచ్చిన జీవాన్ని పొందుకుంటూ నీ మార్గంలో మేము నడిచినప్పుడు నాయన తండ్రి, నీకు కోట్లాది స్తుతులు. మాకే కొదువ ఉండదు. నీ కృపాక్షేమములు మా వెంట వచ్చును. ప్రతి మాట నీ బిడ్డల యొక్క బ్రతుకులో, జీవితంలో నూరంతులుగా ఫలించునుగాక. ఈ మంచి కాపరి, ఈ గొప్ప కాపరి, ఈ ప్రధాన కాపరి ప్రతి ఒక్క కాపరికి, ప్రతి ఒక్క విశ్వాసకి ఎల్లప్పుడూ తోడయుండునుగాక. నా తండ్రి, తల నుండి అరికాలు వరకు నీ రక్త ప్రోక్షణలు ప్రతి బిడ్డను కడగండి. అనేక మంది పక్షవాయువు కలిగిన ఆయన కుడికాలు కుడి చెయ్యి, ఎడమకాలు ఎడమ చేయి పడిపోయి ఉన్నారు ప్రభా. ఇప్పుడే ఈ మంచి కాపరి, ఈ గొర్రెల కాపరి వారిని తాకునుగాక, వారిని ముట్టునుగాక, వారిని స్వస్థపరచునుగాక. మోకాళ్ళను తాకండి, నడుమును తాకండి, గుండెను తాకండి, మెదడులో గడ్డలున్న వారిని తాకండి. ప్రతి ఒక్క అనారోగ్యమును, ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో ఇప్పుడే బయటికి పోవునుగాక. చీకటి క్రియలుతున్న వారిని విడిపించండి ప్రభా. మరీ ముఖ్యంగా అయా యవనస్తులను ఎవరందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను. చదువుకుని ఉద్యోగాలు లేకుని బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ దినమే ఒక మంచి మార్గంలో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని దయచేయండి. నీ కొరకు వారిని వాడుకోండి, వివాహాలు జరిగించండి. ఆయన కనని గర్భం యేసు నామంలో కనునుగాక. కుటుంబాల్లో దాగి ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి. కుటుంబాల్లో దాగి ఉన్న ప్రతి సమస్యకు సమాధానం దయచేయండి. సంఘాలను బలపరచండి ప్రభా. అయ్యా నీ కృపలో వర్ధిలింపచేయండి. నా ప్రార్థన ఆలకించి బిడ్డలను స్వస్థపరిచినందుకు, సమాధానం ఇచ్చినందుకు, విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేస్తున్న సంపూర్ణ కృప కుటుంబ సభ్యులందరినీ అన్ని విషయాల్లో వర్ధిలింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.